సార్ చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో గత హయాంలో గత ప్రభుత్వాలు పెట్టినవి చంద్రబాబు నాయుడు గారు కొత్త మార్గదర్శకాలు ఏమని ఇచ్చారు అంటే గ్రామ వార్డు సచివాలయాలకు పేరు మార్చి సంక్షేమ కార్యాలయాలుగా రూపొందిస్తున్నాం అంటున్నారు. వచ్చే నెల చివరాఖరికైనా పూర్తి చేసి అక్టోబర్ 2న ప్రారంభిద్దాం అనుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఏంటి సార్ అది ఎలా ఉండబోతుంది? దీనిపైన చిన్న విశ్లేషణ. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే అతను ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తారు, దానికి కృషి చేస్తారు, అది సక్సెస్ అవ్వాలనేసి అది మనం నమ్మొచ్చు. కాబట్టి డెఫినెట్గా అవుతుంది. ఓకే సార్, మరి చూసుకున్నట్లయితే వాళ్ళ కొత్త విధానాలు ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి అంటారు? చాలా మట్టుకు అవుతాయండి. చాలా మట్టుకు అవుతాయి. ఓకే, మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 years ఎలా ఉండబోతుంది అంటే? చాలా బ్రహ్మాండంగా ఉంటది. వీఆర్ లక్కీ. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఓకే ఓకే. గత 2 రోజులుగా ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో గత హయాంలో వాటికి పేరు మార్చి గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా తీర్చిదిద్దుతాము, దాంతోపాటు గ్రామ పంచాయతీ ఆఫీసు ఉంటుంది అంటున్నారు. ఎవరినే ఉంది, ఈయన ప్రభుత్వం వచ్చింది. ఓకే, ఆయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన లెక్కలో పెట్టుకుంటాడు. ఓకే, ఏంటి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్టీఆర్ ప్రభుత్వం, ఎవరికి వాళ్ళ ప్రభుత్వాలు ఆధీనంలో ఉన్నో వాళ్ళ పరిపాలన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఓకే సార్, అది ఎవరు ఏం కాదంటండి. ఓకే, అది చేయటానికి లేదు. ఇది నా ప్రభుత్వం నా ఇష్టం అంటాడు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు చెప్పలేదు. సో మరి ఏదైతే ఈ సంక్షేమాలు ఉన్నాయో ఎంతవరకు పారదర్శకత్వంగా అర్హులకు అందుతాయి అంటారు? అర్హులు కంటే ఆయనేమో అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, అర్హులు ఉన్నా లేకపోయినా సమానంగా ఇచ్చారు. కుల మతం లేకుండా పేదవాడు, ప్రతి కులంలో పేదవాడు ఉన్నారు కాబట్టి పేదవాళ్ళకి అందచేయాలనే ఉద్దేశంతో పేదవాళ్ళకి ఇచ్చాడు. పార్టీ చేయాలి, పార్టీలు గీట్లు ఏం పెట్టుకోవాలా, ఏ పార్టీ నాకు అనవసరం, పేదవాడా కాదా దాన్ని ఎంక్వైరీ చేయడం, పేదవాడికి అందించేలా చేశాడు. ఇప్పుడు ఆ ఫైనల్ అనేది చెప్పలేము. ఓకే సార్, ఎప్పుడు మారిద్దో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఓకే, ఆయన అంటున్నాడు, మేం కాదు. ఓకే ఓకే ఓకే, ఆయన అంటున్నాడు మాకు భయం వేస్తుంది, ఎట్లా ఉంటుందో అన్నానండి. ఇవాళ వద్దా, ఇస్తే ఏమవుతానో నేను అనుకుని అన్ని నెరవేరుద్దాం ఉంటే ఎక్కువ పెంచాను అంటున్నాడు ఆయనే. మరి చూసుకున్నట్లయితే సార్ ప్రజలు హర్షణీయంగా ఉంటారంటారంటే గ్రామ సచివాలయాల పేరు మార్పు జరుగుతుంది కాబట్టి? పేరు మార్చినా ఏది మార్చినా కానీ గ్రామ సచివాలయ పేరు మార్చినా ఏది మార్చినా ఉన్న వాళ్ళని ఎట్టా ఉన్నారో అలా చేసుకుని అందరికి ఇస్తే అది మంచిది, ఆయనకే మేరు. ఓకే, లేదు నా వాళ్ళు ఎవరెవరు అని పరిశీలన చేసుకుంటే అది అంతే. ఓకే, అందుకే ఆయన చేసింది ఏంటంటే అందరికి మేలే చేశాడు. అందరికి మేలు అంటే ఆలీలని కాదు, చదువుకున్న వాడు ఉన్నాడే పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చేసాడు అంతే. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో మరి, ఈయన మారుతాం అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉంచుకుంటాడు, తీసేస్తాడు, ఇంకా అంతే. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు గ్రామ సచివాలయాలకి గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా పేరు మార్చబోతున్నారు. పంచాయతీలో ఉన్నప్పుడు బాగానే ఉంది కదా ఇదివరకే. ఓకే, సచివాలయాలు వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది. దాని పక్కన ఇది పెడుతున్నారు అంటున్నారు కదా, ఇంకొద్దిగా మార్పు వస్తుంది. పర్లేదు బాగానే ఉంటుంది. లెక్క సక్సెస్ఫుల్ అయింది అంటారు? అది ఎట్లా ఇప్పుడు మనం ముందే ఎట్లా చెబుతాం ఒకసారి. ఓకే ఓకే ఓకే. సో ఖచ్చితంగా ఎలా ఉండబోతుంది ఈ 5 ఏళ్ళు ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంటే? ఒక మాటలు బాగానే ఉంటుంది ఒక రకంగా. ఓకే, ఇప్పుడు నెల 2 నెలలు అయింది. అవును సార్, అవును, 2 నెలల వరకు ఇప్పుడు చాలా బాగానే ఉంది ఇంతవరకు. ఓకే, ముందు కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ముందు కూడా కనబడుతుంది ఇప్పుడే. ఓకే, ఏదో చెప్తారు ఊరు పనివారి ముందు ఊరు కళ కనబడుతుందని. ఓకే, మార్పులు కనబడుతున్నాయి కొద్దిగానే. ఓకే, అది కూడా అవుతుందని చెప్పి ఉద్దేశం. ఓకే, మరి గ్రామ సచివాలయాల్ని గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మారుస్తున్నారు కాబట్టి ప్రజలు హర్షణీయమే అంటారా దీనికోసం? అదేగా. ఓకే, దాని పేరు మారింది అంతేగాని దాని విధానం మారలేదుగా. ఓకే ఓకే ఓకే, అది బాగానే ఉంటుంది ఇంతవరకు. ఓకే సార్. చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది, 60 రోజుల పాలన చూసాము. అవునండి. ఒక పక్క చూసుకుంటే గ్రామ సచివాలయాలకి గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా పేరు మార్చుదాం అనుకుంటున్నారు. దాని గురించి మీ వివరణ? సంక్షేమం అంటే బాగానే ఉంటుందండి. ఓకే, సచివాలయం కన్నా సంక్షేమం అంటే అందరికి పనికి వచ్చేదే కాబట్టి సంక్షేమం అంటే బాగుంటుంది. ఓకే, అదే బాగుంటుంది. బాబాయ్ గారు మరి చూసుకుంటే ఈ పేరు మార్పు వల్ల జనం హర్షణీయంగా ఉంటారంటారా? అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్తామండి. ఓకే, నాకు నచ్చింది నేను చెప్పా. ఓకే, మిగతా వాటి నాకు తెలియదు కదా. సో మరి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళనే ఉపయోగించుకుంటామంటున్నారు కాబట్టి పనితనం గురించి పారదర్శకంగా ఉంటది అంటారు? అంతేనండి. ఓకే, ఎందుకంటే అలవాటు ఉన్నాడు కాబట్టి మన కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి నేర్పాలి, వాళ్ళకి తెలియజేయాలి. పాత వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, అదండి. ఓకే బాబాయ్ గారు. చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాల్లో మనం పంచాయతీ ఆఫీసులు చూసాము,
తర్వాత వచ్చిన ప్రభుత్వాల గ్రామ సచివాలయాలు చూసాం, ఇప్పుడు గ్రామ సంక్షేమ కార్యాలయాలు అంటున్నారు. ఈ పద్ధతి ఏముందా, వాళ్ళ ఇష్టం అనుకూలంగా ఎలా ఉంటే అలా చేయాలి. ఓకే, అంతేగాని ఇప్పుడు మనదేమవుతుంది, ఉమ్, ఇప్పుడు వాళ్ళ ఇష్ట రాజ్యం, ఓకే అది పరిస్థితి. ఓకే ఇప్పుడు ఏంటంటే పథకాలు అనేది అనవసరం. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఇలాంటివి పట్టించుకోవాలి, కానీ ఓకే ఈ పథకాల వలన దాని వలన ఉపయోగం ఏమి లేదు. ఓకే డెవలప్మెంట్ జాబులు లేవు 5 సంవత్సరాల నుంచి ఎవరికి. ఓకే పిల్లలు చదివిన చదివినట్టే ఉన్నారు. ఓకే అది పరిస్థితి. సో మరి చూసుకున్నట్లయితే ఈ కొత్త పాలసీ పద్ధతి ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందంటే? ఇప్పుడు బాగానే ఉంటుంది వీళ్ళ పరిపాలన. రోడ్లు గీడ్లు ఇలాంటివి కొన్ని ఇప్పుడు డ్రైనేజీలో ఉండే ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొన్ని ఇలాంటివి చేస్తే బాగుంటుంది. వీళ్ళ టైంలో చేశారు, మళ్ళీ ఆగిపోయినాయి ఆల్రెడీ కొన్ని. ఇప్పుడు మళ్ళీ అలాంటి పని రోడ్లు అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడేమి లేవు, సరిలేవు. అలాంటివి చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అది రైట్ బాబాయ్ గారు. మరి చూసుకున్నట్లయితే ఈ పేరు మార్పు అనేది సమంజసమే అంటారా? సమంజసమైన ముందు జనాలకు ఉపయోగం ఉండాలి, ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలి ఏది చేసినా. రైట్ బాబాయ్, మెయిన్ అది. అట్లయితే గ్రామ సచివాలయాలకు పేరు మార్పు ఎంతవరకు సమంజసం అంటారు? కొత్త విధానం వర్కింగ్ పాలసీ తీసుకొస్తామంటున్నారు, ఎలా ఉండబోతుంది? కొత్త ప్రభావం, కొత్త పరిస్థితి పెట్టడమే మంచిది. ఎందుకంటే మా సీఎం గారు ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆరితేరినవాడు, అన్నిట్లో కూడాను చక్కగా ఆ నైపుణ్యత కలిగిన వాడు. తర్వాత రెండోది ఏమిటంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు కాదు. ఏదైనా కానీ మరి వారు ప్రారంభించడం ప్రజల క్షేమం కొరకు తప్ప ప్రజలకు నష్టపరిచే విధంగా ఏం చేయడు. త్వరలో ప్రారంభించడం మంచిది. ఇంతకు ముందు పంచాయతీ ఆఫీసులు చూసాము, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సచివాలయాలు పెట్టారు. మళ్ళీ వీటిని పేరు మార్చి గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా రూపొందించబోతున్నారు. వచ్చే నెల చివరాకుల కల్లా పని పూర్తి చేసి అక్టోబర్ 2 నుంచి అనుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్ ఇదంతా? గ్రామ సచివాలయాలకి ఇప్పటికీ కూడా మంచి ఆదరణ ఉన్నది. మనకి అవసరమైనటువంటి ఏ చిన్న అవసరమైన కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సమాచారం సేకరిస్తున్నాము. అలాగే వాళ్ళకి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంత మునుపు యక్షగా ఈ 2014 మునుపు మీ సేవ ఈ సేవా కేంద్రాలు ఉండేవి. యాక్చువల్గా అక్కడ మనకి చాలా ఉపయోగపరంగా ఉండేది. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అది రద్దు చేసేయడం వల్ల మనకి అది కొంచెం ఇబ్బందికరంగానే మాకు పరిగణించింది. ఇప్పుడు ఈ గ్రామ సచివాలయాల్లో ఈ సేవలో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ లేవు వాస్తవంగా చెప్పాలంటే అండి. ఇప్పుడు ఈ అలాంటి ఫెసిలిటీ ఈ గ్రామ సచివాలయాల్లో కూడా మనకి కలగజేసినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రతిదానికి కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇంకొక దీనికి వెళ్ళాలి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడే మనకి అలాంటి ఫెసిలిటీ కూడా కల్పించినట్టయితే అంటే అవసరాలు తీర్చేట్టుగా ఉండాలండి. ఎప్పుడు ఏది పథకం చేసినా కూడా, ఏ పథకం మార్చినా, ఏ పథకం పెట్టినా కూడా ప్రజల అవసరాలు తీర్చేట్టుగా ఉండాలి. అని దానివల్ల ప్రజలు ఇంకో చోటికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఒకే చోట ఉన్నట్లయితే వాళ్ళు తొందరగా వాళ్ళ కార్యక్రమం పని చేసుకుని దానికి సంబంధించినటువంటి కాగితాలు కానీ ఏదైనా కానీ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే సార్. గ్రామ సచివాలయాలకు సంబంధించి కార్యాలయాలు అని పేరు మారుస్తున్నారు, సమంజసమే అంటారా అనేది? ఇంతకుముందు ప్రభుత్వంలో చక్కగానే జరిగింది. సంక్షేమం స్కీములు అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే వచ్చినాయి. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఆ టైంలో లేవు. ఆరోగ్యశ్రీ 108 ఇలాంటివి లేవు. మరి ఎన్ని జగన్మోహన్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వచ్చినాయి. ఇప్పుడన్నా మారి మరి ఆయన ప్రజలకి ఏమైనా చేస్తే నమ్మకం ఉండిద్ది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసిందేగా. నువ్వు ఎన్ని పేర్లని మార్చుకో, నువ్వు ఏమన్నా చెయ్యి, ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసిందేగా. నువ్వు చేసేదైనా కానీ నీకంటూ ఏదైనా కొత్తగా అభివృద్ధి ఏదైనా ఉంటే పెట్టు. అంతే కదా, పేరు మార్చినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టినగా ఇవన్నీ. ఇప్పుడు గ్రామ సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందే, నువ్వు పేరు మారుస్తున్నావు అంతే, దాంట్లో ఏం లేదు. ఒకటి నువ్వు ఏమన్నా ఉండేది చేసి ఉంటే ఇప్పుడు ప్రజలకి చేయండి. మీరంతా ఒకటే, జనాలే పిచ్చోళ్ళు అవుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి బాగుంటున్నాడు, చంద్రబాబు బాగుంటున్నాడు. ఆస్తులు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 లక్షల రూపాయలు జీతాలు, 2 లక్షల జీతాలు ఇస్తున్నారు. మరి మామూలు మధ్యతరగతి కుటుంబానికి ఏది? ఈ రోజున 1000 రూపాయలు రావడానికి కష్టంగా ఉంది. పన్నులు కల్పించండి జనాలకి. మీరు ఆడి మీద ఈడి మీద కేసులు వేసుకోవడం కాదు. కేసులు వేసుకున్నా మీకు లాయర్లు ఉంటారు,
బయటకు వస్తారు, మళ్ళీ వెళ్తారు, అవినీతి అంటారు. అవన్నీ మామూలే, జనాలకి అర్థమైపోయింది. ఏది ఇంతవరకు అమలు చేయలేదుగా కొత్త నిర్ణయాలు. ఇప్పుడు చెయ్యాలిగా, చేస్తే గానీ మనం నమ్మకం కుదిరిద్ది. ఎవరైనా ఒకటేనండి, ప్రజలకు మంచి చేయడం కావాలి. ఆయన డబ్బులు ఇచ్చేది లేదు, ఈయన జబ్బులో నుంచి ఈయన డబ్బులు ఇచ్చేది లేదు. ఏదైనా మా జబ్బులో డబ్బులే. ఇప్పుడు కందిపప్పు, రోడ్లు బాగు చేయండి. ఏదైనా 10 రూపాయలు మా జేబులోంచి వెళ్ళాల్సిందే కానీ వాళ్ళ ఇంట్లో నుంచి ఏం తేడిగా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, భువనేశ్వరి హైదరాబాద్ లో ఉంది, ఆమెకు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఉంది, వాళ్ళ ఆవిడ ఉంది, భారతీయ సిమెంట్ లో వస్తాయి. ఎవరికి ఆదాయం తక్కువ ఉంది? మా లాంటి వాళ్ళకి ఆదాయం ఏది? మరి ఏదో ఒక లోన్ కోసం వెళ్ళాలంటే లేదు. ప్రధానమంత్రి యోజన అంటారు, బ్యాంకులోకి వెళ్ళి అడిగితే మాకు ఇంకా రాలేదు, ఆ షిఫ్ట్ రాలేదు, మాకు ఇంకా చెప్పలేదు అంటున్నారు. మీరు చెప్పడానికి బాగానే చెప్తున్నారు, మేము వెళ్ళి అడుగుతాం ఏం లేవు అంటున్నారు. మరి ఇది జనాలేగా పిచ్చోళ్ళు ఏది? అది ఇంక నేను చెప్పదలిసింది అది, ఇంకేం లేదు. సార్ చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలకు పేరు మార్చదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. విధి విధానాలు, మార్గదర్శకాలు వదిలేరు. గత ప్రభుత్వం లాగా పారదర్శకంగా ఉండదంటారా? ఏదైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు అంటారా? అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు పారదర్శకంగా ఉందా ఎలా ఉన్నది కొద్ది కాలం వాడుకల్లో వచ్చిన తర్వాత తెలుస్తుంది. పేరు ఒకటే, పేరు మార్పు ఒకటే, అన్ని ఒక విధి విధానాలు ఒకటే కదా. ఏదైనా ఉండేదాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది కలిగిన ఏది పెట్టినా కానీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ వాళ్ళే ఇస్తారు. అన్ని మంచిగా ఉంటే అన్ని బాగానే ఉంటాయి. ఓకే సార్. మేడం గారు చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది ఒక పక్క. గత హయాంలో సచివాలయాలు చూసాము, అంతకుముందు పంచాయతీ ఆఫీసులు చూసాము. ఈసారి గ్రామ సచివాలయాలకు పేరు మార్చి గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్చబోతున్నారు. ఇందులో ఉన్న స్టాఫ్నే ఒక 10% తీసుకుని ఇప్పుడు వర్క్లు స్టార్ట్ చేయబోతున్నారు. సమంజసమే అంటారా? బాగుంటుంది అంటారా? బాగుంటుందండి. ఓకే, కొంత విశ్లేషణ ఎలా? చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా మార్పు కోరుకుంటున్నారు. అసలు మంచిగా ఉండాలి, ఏ ప్రభుత్వం అయినా మంచిగా ఉండాలి. అది నా ఒపీనియన్. అయితే ఏ ప్రభుత్వం అయినా రానే ప్రజలకు మంచి జరిగితే మనకి బాగుంటుంది. మరి గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే వాలంటీర్లు కానివ్వండి, సచివాలయం స్టాఫ్ కానివ్వండి, దాదాపు పేదకి మధ్య తరగతికి సామాన్యులకి చెరువులో ఉన్నారు. ఈసారి ఇప్పుడున్న సంక్షేమ పథకాల గురించి నిజమైన అర్హులు కానివ్వండి, అర్జీలు కానివ్వండి, లబ్ధిదారుల కోసం ఈ వర్క్లు స్టార్ట్ చేయడానికి ఇలా చేస్తున్నాం అంటున్నారు. సమంజసమే అంటారా? ఏం లేదు, అదే చెప్తున్నా కండి, ఏ ప్రభుత్వం అయినా మంచిగా చేస్తే మనకు బాగుంటుంది, ప్రజలకు మంచి జరగాలి అంతే. ఓకే, అది ఫైనల్ గా ఈ 5 ఏళ్ళు ఈ ఉమ్మడి కూటమి పాలన ఎలా ఉండబోతుందంటే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఓకే మేడం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.